నువ్వు నీ కుటుంబం నా దగ్గరే ఉండాలని కోరుకున్నాను. పార్వతి ప్రతిరూపాన్ని నా కళ్ళ ముందుకు నువ్వు తీసుకురాకపోయినా అమ్మవారు ఈ అమ్మవారు నా అభిష్టాన్ని నెరవేర్చారు. క్షమించండి అమ్మగారు. నేను మీకేం ద్రోహం తలపెట్టాను? అమ్మగారు, అంత మాటనకండి అమ్మగారు. జరిగిపోయిన వాటిని తలుచుకుని దూరంగా వెళ్ళిపోతే నేనేమైపోతాను ఆలోచించలేదా? నీకోసం సంవత్సరాల తరబడి వెతుకుతూనే వస్తున్నాను. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా డ్రీమ్స్ అన్ని ఫ్లాప్ అయిపోయాయి భవానీ. అమ్మా, అమ్మవారి కొబ్బరికాయ కొట్టండమ్మా. ఒక్కటేమిటి, 100 కొబ్బరికాయలైనా కొడతాను పంతులు గారు. ఆ తల్లి నా కోరిక నెరవేర్చింది. ఆ అమ్మకి నేనెంత చేసినా తక్కువే. టెంకాయ కొట్టి అమ్మవారి ప్రసాదాన్ని నా పార్వతికి తినిపిస్తాను. ఇవ్వండి. సౌందర్య, వెళ్ళిపోదాం పద. సౌందర్య, నువ్వు ఇంకేం మాట్లాడుకు, వెళ్ళిపోదాం పద. సౌందర్య, మాట్లాడితే నా మీద ఒట్టే. సౌందర్య, గని, పార్వతి, 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 గని ఎక్కడ? క్రిష్, క్రిష్ ఎక్కడ? ఎక్కడ? సౌందర్య ఎక్కడ? చెప్పు, చెప్పు, సౌందర్య ఎక్కడుంది? వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఇంకా ఇక్కడెందుకుంటారక్క? కూతుర్ని తీసుకుని పారిపోయాడు. అయినా గని ఎక్కడికి వెళ్తాడు? ఇంటికేగా. నేను అక్కడికే వెళ్తాను. క్రిష్, పద, మనం మన ఇంటికి వెళ్దాం. మనమే స్వయంగా వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం. పద నాన్న, పద, రా. భవానీ, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? గనిగాడు కూతుర్ని తీసుకుని ఇంటికెళ్తాడో పారిపోతాడో దాని మీద ఆధారపడి ఉంటుంది చైత్ర. ఆ చంద్రిక చెప్పు. రే, నేను సూర్యుని, తన మొబైల్ నుంచి చేస్తున్నాను. చెప్పరా. అఖిలాండేశ్వరి మేడం సౌందర్యం చూశారా? అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఏదైనా ప్రాబ్లమా? అఖిలాండేశ్వరి గారు సౌందర్యం చూశారని గణేష్ అంకుల్ సౌందర్యం తీసుకెళ్లిపోయారా? ఎక్కడికి తీసుకెళ్లారు? అభి గారు సౌందర్యని ఊరు దాటించేయాలని చూస్తున్నారు. అత్తయ్య, మామయ్య ఇక ఇక్కడ ఉండరు, మీరే ఆపాలి. నేను ఆశ్రమంకి వచ్చాను. ఎంత టైం అవుతుందో చెప్పలేను. నువ్వు సూర్య వెళ్ళండి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ ఇంట్లో లేకపోతే? ఇటు రే అభి, ఇంటికే వెళ్తారు, అట్నుంచి ఎటైనా వెళ్ళిపోతారో ఏ క్లారిటీ లేదు కదరా. ఇంటికి వెళ్తారు, ఏది ముఖ్యమైందో వాటిని సర్దుకుని సౌందర్యం తీసుకెళ్ళిపోతారు.
వెళ్ళండి రా. ఆ కాలనీలో ఉండే బస్ స్టాండ్ దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర ఉంటారు. అన్ని చోట్ల వెతకండి. నేను కూడా వాళ్ళు ఎదురు పడతారేమో చెక్ చేసుకుంటూ వస్తాను. అలాగే రా, నువ్వు త్వరగా రా. ఓకే. చంద్రిక, అభి డల్ అయిపోయాడు. ప్రేమించిన అమ్మాయి ఒకరోజు కనపడకపోతేనే ఏదోలా ఉంటుంది. అలాంటిది దూరంగా వెళ్ళిపోతే గుండె ముక్కలైనంత బాధగా ఉంటుంది కదా. దాని ఫ్రెండ్ అయిన నాకే చాలా బాధగా ఉంది. మనం ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళు మిస్ అయిపోతారు. త్వరగా వెళ్దాం పద. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా సౌందర్య? నేను వదిలి నేను ఎక్కడుండగలుగుతాను? వదులుకోలేను, నిన్ను దూరం చేసుకోలేను. నువ్వెప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. అయ్యా అయ్యా వదులయ్యా అయ్యా. మాట్లాడుకో. నువ్వు నన్ను కూడా మోసం చేయాలని చూసినావు. ఎవరికో భయపడి మనం ఎందుకు పారిపోవాలి చెప్పు. నోరు మూసుకుని మా వెంట రావాలి, వేషాలు వేయద్దని చెప్పాను కదా. ఆ కుటుంబం మన మీద ఎందుకు పగబట్టిందో తెలుసుకోవాలా లేదా? అవసరం లేదు. ఏ పగలు ప్రతీకారాలు లేవు. నువ్వు క్షేమంగా ఉండాలంటే ఆ ఇంటికి దూరంగా ఉండాలి, అంతే. సరసు, సంచులు తీసుకురావే. మనమని తెలిసినాక అఖిలాండేశ్వర అమ్మగారు ఇంటికి వస్తారు. మన రాతలు బాగా లేకున్నా మనం ఎట్టాగోలా బతుకుండాలంటే దూరంగా ఉండాలి. ఇంకా ఏం చూస్తావే? బయలుదేరదాం పదా. తీసుకురాపో. సరే అయ్యా. ఉన్న పలంగా ఎక్కడికి పోతామయ్యా? చూడు, నీ తల్లిదండ్రులు నీకు తోడుగా ఉన్నాక ఇంకెందుకు బాధ? పోదన్నాడు. అయ్యా అయ్యా, నా మాటేనయ్యా. సౌందర్య, మేమేం చేసినా నువ్వు బాగుండాలనే బిడ్డ భవిష్యత్తు కోసమే ఈ ప్రయత్నం అంతా. నిదానంగా నీకే అర్థమవుతుంది. దీనికి చెప్తా ఉంటే పొద్దుపోతుందయ్యా. అమ్మా వద్దు. ఉన్న ఊరు వదిలి పారిపోతే తప్పు చేసినట్టు అవుతుందమ్మా. అట్లా అనిపించుకోవడం నాకిష్టం లేదు. నువ్వు నాకేం చెప్పద్దు, మీ నాన్నకి చెప్పుకో. అమ్మా అమ్మా. నువ్వు ఏం చెప్పినా ఇంక వినవమ్మా. నువ్వు వెంట రావాలి, అంతే. మా అక్క అనుభవించిన జీవితం కష్టం నువ్వు అనుభవించకూడదన్నదే నా బాధ. నేను చదువుకున్నానయ్యా. అత్తంటే చదువుకోలేదన్నో, అమాయకురాలన్నో. నాకు తెలుసు కదా ఈ సిటీలో ఎట్లుండాలో. నీకేం తెలుసే? అన్ని తెలివితేటలే ఉంటే ఎవరి జోలికి పోయేదానివి కాదు, ఇంటి మీదకి నీ గొడవలు తెచ్చేదానివి కాదు. కంగారు పడకు గ్రాని, ఇంట్లోనే ఉంటారు. వెళ్ళి చూద్దాంలే. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. కూతుర్ని కొడుకులా చూడొద్దంటే మీ అయ్య వినలేదు. అందుకే ఇంతసేపు మాట్లాడుతున్నాడు. దాని చెంప పగలగొడితే సరిపోయేది. రాయా. నా కూతురు చేయి చేసుకుంటేనే వస్తుంది అని అనుకోకు సరస్వతి. ఇటువు. రామా రామా. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. పదమ్మా. గని గని గని. తాళం వేసింది గ్రాని. ఎక్కడికి వెళ్ళుంటారు? ఈ సిటీ దాటి పోవాలనుకుంటున్నారేమో గ్రాని. పార్వతి మళ్ళీ పుట్టిందనుకుని సంతోషించే లోపే ఏడిపించాలని చూస్తున్నావు గని. నా పార్వతి నాకు కావాలి. పార్వతి నాకు కావాలి. టెన్షన్ పడకు గ్రాని, ఊరు దాటిపోవడం అంత ఈజీ కాదు.
ఎవరు కావాలండి? ఈ ఇంటికి తాళం వేసిందండి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ వీధిలో గొడవైనట్టుంది. అవమానంగా అనిపించి ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోయారు. క్రిష్, నా పార్వతి శాశ్వతంగా దూరం అయిపోయినా మళ్ళీ పుడుతుందని, నా కళ్ళ ముందుకొస్తుందని అనుకున్నాను. నేను వెతుకుతున్న గని కుటుంబాన్ని నా దగ్గరికి తీసుకొద్దామనుకున్నాను. దొరికిన వాళ్ళు చేజారిపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆ గనికి ఎందుకు అర్థం కావడం లేదు. వెతుకుదాం రాని. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, చెక్ పోస్ట్ అన్ని చోట్ల అలర్ట్ చేద్దాం. వద్దు నాన్న, భయంతో ఏం చేసుకుంటాడు? నా కూతురే మీ పార్వతి అమ్మగారు అని తన కూతురిని నా దగ్గరికి తీసుకురావాలి. వస్తాడు, రావాలి, అంతే. పద, ఇంటికి వెళ్దాం. తొందరగా పదండి. ఏడికవుతున్నామో తెలీదు. అట్లాంటప్పుడు పరిగెత్తుడు దానికి. నువ్వు నోరు మూసుకుని రావే. వస్తున్నందుకే అడుగుతున్నా. చెప్పుకుని అన్నింటినీ అందరినీ వదిలేసుకుని పోవడం కరెక్టా? మనకంటూ ఎవరూ లేరమ్మా. ఎక్కడున్నా అడిగేటోళ్ళు కూడా లేరు. అంటే శత్రులు కూడా లేరనే కదా? మరి ఇంకెందుకు భయం? దీంతో వాదించడం కష్టమయ్యా. పద పోదాం. ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి పోదాం సరస్వతి. ఏ ట్రైన్ ఎక్కుదాం? ఏదో ఒకటి. తూర్పు వెళ్లే రైలు ఎక్కుదాం. ఎక్కడో చోట దిగుదాం. పుణ్యక్షేత్రం దగ్గరుండే ఊళ్ళో దిగుదామయ్యా. కష్టాలు పోవాలన్నా, కడుపు నింపుకోవాలన్నా అక్కడుండే దేవుడే ఆదుకుంటాడు. రే అభి, ఇప్పుడు వస్తావురా? ఇక్కడున్నావు. మమ్మల్ని వెళ్ళనీయకుండా చేస్తున్నావు కానీ ఈ టేపు ఒక్క ఆటో కూడా రావట్లేదు సరస్వతి. ముందుకెళ్దామయ్యా. చౌరస్తాల ఆటోలుంటాయి. పదండి. పదండి. వాళ్ళు ఎటు వెళ్ళుంటారు? బస్ స్టేషన్ కో రైల్వే స్టేషన్ కో వెళ్ళుంటారు. ఈ ఏరియాలో బస్ కూడా రాదు. ఆటోకి వెళ్ళుంటారు. రైటా లెఫ్టా? లెఫ్ట్ లెఫ్ట్ తీసుకో. అదిగో అక్కడే ఉన్నారు. మామయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. చెప్పిపోయేంత టైం లేదమ్మా. అంకుల్, మా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇంట్లో అడుగు పెట్టాం. అది కూడా మీ వల్లే. అనాథలమైన మాకు ఎవరు పిలిచి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. మీరు మాకు మర్యాద చేశారు. మీలాంటి మంచి వాళ్ళు పరిచయం అవుతున్నారనే లోపే దూరం అవుతారా? మేం వెళ్ళిపోతేనే మా సమస్యకు పరిష్కారం బాబు. వీలుంటే మమ్మల్ని కాస్త ఊరు దాటించడానికి సాయం చేయండి. అడ్డుకోకండి. నా కూతురు భవిష్యత్తు ముఖ్యం అనుకుంటే ఆ పని చేయండి. సౌందర్య, ఏంటి ఇది? వినరే, నేను చెప్పి చూశాను. లాభం లేదు. పదండి వెళ్దాం. పదవే, పద. నడు. అంకుల్, సౌందర్య, అత్తయ్య. హలో అభి. రే సూర్య, వాళ్ళు కనిపించారా? కలిశాం, కానీ వినట్లేదు. వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వరా. త్వరగా వెళ్ళరా. అంకుల్, సౌందర్య, ఒక్క నిమిషం. ఇదిగో మాట్లాడండి. ఎవరు బాబు? అభి మాట్లాడతాడంట అంకుల్. మాట్లాడండి. హలో. హలో అంకుల్, నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. ఆ తర్వాత మీ ఇష్టం.
నా బిడ్డ భవిష్యత్తు కోసం వెళ్ళనివ్వండి బాబు. అంకుల్, మీరు ఎవరికో భయపడి మీరు చేస్తున్న ఉద్యోగాన్ని ఉన్న ఊరిని వదిలేసి అనాథల్లా వెళ్ళిపోతున్నారు. ఎవరు లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో అనాథనైనా నాకు తెలుసు. చేతిలో డబ్బులు లేకుండా భార్య బిడ్డల్ని తీసుకుని రోడ్డెక్కితే ఎలా బతకాలో తెలియదు. సరే, నేను మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పను, కానీ ఆలోచించండి. ఇద్దరు ఆడవాళ్లకు రక్షణగా ఉంటూ వాళ్ళ ఆకలి తీరుస్తూ మీరు భవిష్యత్తును నిర్మించుకోవాలంటే చాలా కష్టం అంకుల్. మీరు వెళ్ళాలని డిసైడ్ అయితే నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను చెప్పిన చోటుకు వెళ్ళండి. అక్కడ అనాథాశ్రమంలో వార్డెన్ జాబ్ ఖాళీగా ఉంది, మీకు ఆసరాగా ఉంటుంది. అయ్యా, ఆ అబ్బాయి చెప్పినట్టు చేద్దాం. ఈడొచ్చిన బిడ్డను ఎక్కడికని తీసుకుపోతాను చెప్పు. అన్నీ నువ్వే చెప్పమ్మా. అయ్యని పోదామని చెప్పేది కూడా నువ్వే, ఇప్పుడు ఉండమని చెప్పేది కూడా నువ్వే. అంకుల్, అంకుల్ ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది బాబు. రే అభి, అంకుల్ వాళ్ళు అనాథాశ్రమానికి వస్తున్నారు, అక్కడికి తీసుకొస్తాను. అలాగేరా, వచ్చేసేయండి. బాయ్. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే మనసు మార్చుకునేలా ఉన్నారు సూర్య గారు. ఒక్క నిమిషం అంకుల్, నేను ఆటో తీసుకొస్తాను. ఉమ్. రా చంద్రిక. రండి మామయ్య. పదండి అంకుల్. సర్వనాశనం అయిపోయింది. ఏదో అనుకున్నాను, ఇంకేదో అయిపోయింది. గొప్పగా బతకాలనుకుంటే చివరికి చప్పగా అయిపోయింది. ఇంక బతికేం లాభం? అయ్యో భవాని, భవాని ఏం చేస్తున్నావు? పెద్దదానివి కాబట్టి లెంపకాయ కొట్టలేకపోతున్నాను. ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? ఓసే చైత్ర, నీకు అఖిలక్క ఉగ్ర రూపాన్ని చూసే భాగ్యం ఇంకా దక్కలేదనుకుంటా. ఒక్కసారి చూసావంటే ఫిట్స్ వచ్చిందల్లా కొట్టుకుని చేస్తాదే. గ్రాని ఎందుకు కోపడుతుంది? నీకు తెలీదే తల్లి. అక్క ఇంటికొచ్చాక ఆవిడ చేతిలో చావడం కన్నా నేనే ఊరేసుకోవడం మంచిదనిపిస్తోంది. ఇంతగా భయపడతావేంటి భవాని? అబ్బా, అక్కకంతా తెలిసిపోయిందే. ఇక మన బతుకులు ఆంఫొట్టేనే. గుళ్ళో ధైర్యంగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది నీకు? జరగబోయేది తలుచుకున్నాక భయం వేసింది. గుండె ఆగిపోవడం కన్నా శ్వాస ఆగిపోవడం బెటర్ అనిపించింది. అలా అని చచ్చిపోతే నా లైఫ్ ఏమైపోతుంది? ఊరేసుకున్నట్టుగా కనిపిస్తే అక్కకి కోపం తగ్గి నా మీద జాలి పుడుతుంది కదా. ఫ్యాన్ ఒకసారి వేలాడితే రెండోసారి వేలాడడానికి అవకాశం ఉండదు. పిచ్చి పని చేస్తున్నానని అరిచేలోపు నాలుగు ఖర్చుకొని చచ్చిపోతావు. పూర్తిగా చచ్చిపోవాలని కాదే చైత్ర, అక్క కోపం తగ్గే మార్గం చెప్తున్నా. ఆవిడొచ్చే టైంకు నేను వేలాడతాను, నువ్వు కాపాడు. అక్క దయ చూపి వదిలేస్తుంది. నీ మోహం భవాని, నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నావంటే సౌందర్యని వాళ్ళ ఫ్యామిలీని నువ్వే టార్చర్ పెట్టావని రానికి అర్థమైపోతుంది. అప్పుడు నువ్వు కొన ఊపిరితో ఉన్నా సరే జాలి కూడా పడదు గ్రాని. రివాల్వర్ తీసుకొని 2 క్షణాల్లో 6 బుల్లెట్లు నీ బాడీలోకి దించేస్తుంది. నిజమేనే, నేనంత దూరం ఆలోచించలేదు. కారు వచ్చినట్టుంది.
అమ్మో కారు వచ్చిందా? ఇప్పుడెలా? హక్కొచ్చింది. భవానీ అమ్మో వచ్చేసింది, హక్కొచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఏం చేయాలి? ఏమవుతుందో ఏంటో. భవానీ